గత 62 సంవత్సరాలుగా భక్తులకు వివిధ రూపాల్లో దర్శనమిస్తున్నాడు హైదరాబాద్లోని ఖైరతాబాద్ వినాయకుడు. దేశంలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న గణేశుడు ఈ ఏడాది శ్రీశక్తిపీఠం శివనాగేంద్ర స్వామి రూపంలో దర్శనానికి ముస్తాబవుతున్నాడు. ఖైరతాబాద్ గణేష్ విగ్రహ ఏర్పాట్లపై మా ప్రతినిధి ప్రశాంత్ మరింత సమాచారం అందిస్తారు. ఆకారంతో కనువిందు చేసే ఖైరతాబాద్ గణేశుడు ఈ సంవత్సరం కూడా ఒక కొత్త ఆకారంతో తెలుగు రాష్ట్రాల ప్రజలకు కనువిందు చేయనున్నాడు. హైదరాబాద్ నగర వాసులకు గణేష్ ఉత్సవం వచ్చిందంటే ముందుగా గుర్తొచ్చేది ఖైరతాబాద్ వినాయకుడే. అయితే ఇక్కడికి వచ్చి చూడాలి అని తప్పించే భక్తుల సౌకర్యార్థం ఇక్కడ అన్ని ఏర్పాట్లు ప్రభుత్వ ఆధ్వర్యంలో చేస్తుంటారు. కానీ గణేషుని యొక్క నిర్మాణ కార్యక్రమంలో మొదటి నుండి కూడా ప్రతి సంవత్సరం కూడా దీని యొక్క ఆలయకర్త అయినటువంటి సుదర్శన్ గారు పట్టించుకుంటుంటారు. వారితో మనం కొన్ని విషయాలు షేర్ చేసుకుందాం. సార్ చెప్పండి, మన యొక్క ఈ సంవత్సరం గణేషుని ఏ రూపంలో నిర్మించబోతున్నారు? శక్తిపీఠ శివనాగేంద్ర మహాగణపతి చాలా పెద్ద ఎత్తున ఈ 3వ మాసం నడుస్తున్నది ప్రారంభమై ఇంకో 10 డేస్లో ఈ వినాయకుడు పూర్తి రూపం దాల్చుకుంటుంది. 10 డేస్లో కలర్ కూడా ప్రారంభమవుతాయి. ఒకవైపు బాలాజీ వారిద్దరు భార్యలతో ఒక దేవాలయము, మరి వినాయకుడిని ఇరుపక్కన శక్తిపీఠాలు 18 శక్తిపీఠాలు ఉంటాయి. అందులో మొట్టమొదటి శక్తిపీఠం శాకాంబరి, మరి చివరి శక్తిపీఠం కాశ్మీర్లోని సరస్వతీదేవి. మరి భగవంతుడు పాముల పుట్టలో లింగం వెనుక వారికి లింగం తోడుగా పైన 5 సర్పాలుతో ఈ ఆకారంలో ప్రజలు దర్శనమిస్తున్నాడు. అటువైపు శ్రీకృష్ణుడు ఒక గుట్టను లేపినట్టు, గోవర్ధనగిరి గుట్టను లేపినట్టు భక్తులు ప్రజలంతా వాళ్ళని రక్షించే ఒక దృశ్యము ఈసారి చాలా పెద్ద ఎత్తున చేస్తున్నాము. ఈసారి కూడా భక్తులు ఎక్కువ వస్తారని ఆశిస్తున్నాము. గవర్నమెంట్ కూడా సహకరిస్తుంది. కోర్టు కూడా ఎటువంటి డిసిషన్ ఇవ్వలేకపోయింది. కోర్టు కూడా తుదకు ఏమనలేదు. ప్రతిసారిలో నిమజ్జనం ఈసారి కూడా హుస్సేన్ సాగర్లోనే ఉంటుందంటారా? ప్రతిసారిగానే ఈసారి కూడా ఊరేగింపుతో వెళ్ళి ఈ యొక్క వినాయకునికి ఎటువంటి ఆటంకాలు లేవు, ఏ ఓవర్ బ్రిడ్జ్ రాదు. సార్ చెప్పండి, అదేవిధంగా మీరు గత కొన్ని సంవత్సరాలుగా చూస్తున్నారు, ఎంతమంది భక్తులు వస్తుంటారు, ఇట్లా ఎలా ఏర్పాటు జరుగుతుంది? ఖైరతాబాద్ గణేశుడు అంటే చాలా మందికి తెలిసినదే. ఎందుకంటే ఖైరతాబాద్ అంటే మనం గణేశుడి కోసం అంటాము. గణేశుడు అనేది మన ఖైరతాబాద్ పబ్లిక్ అనేది వస్తూనే ఉంటుంది. మేము దాని గురించి సహకారం చేస్తున్నాము. ఎవ్రీ ఇయర్ కంటే ఈసారి ఇంకా బాగా చాలా పబ్లిక్ రావాలని అనుకుంటున్నాము. వినాయకుని దగ్గరలో మాత్రము అమ్మవార్లు శక్తిపీఠానికి సంబంధించినటువంటి రూపం ఉన్నటువంటి అమ్మవార్లు సరస్వతీదేవి అమ్మవారు ఇద్దరిని కూడా కుడి ఎడమలుగా వినాయకునికి ఉంటారు విగ్రహ రూపంలో. ఈ సంవత్సరము శక్తిపీఠమైనటువంటి శివనాగేంద్ర స్వామి రూపంలో భక్తులందరికీ కూడా దర్శనం ఇవ్వనున్నారు ఖైరతాబాద్ వినాయకుడు. ఇది ఇక్కడ పరిస్థితి. ఈ యొక్క పనుల ఏర్పాట్లన్నీ కూడా చకచకా సాగుతున్నాయి. ఇంకొక 10 రోజులలో కలర్లతో రంగులతో కనువిందు చేయనున్నాడు ఖైరతాబాద్ వినాయకుడు. O2 స్టూడియో.